విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత. భారతీయ కార్యక్రమంలో ఊరు ప్రముఖుల వెల్లడి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆర్థిక కుంభకోణం కాదు, ప్రజల ప్రాణానికి ముప్పు కలిగించిన ఘోరమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు మహమ్మద్ రఫీ. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు గాను 10 మంది సభ్యుల నామినేట్ చేసిన వైఎస్ఆర్సీపీ. జీవీఎంసీ అధికారి వర్మకు నామినేషన్ దాఖలు చేసిన జిల్లా అధ్యక్షులు కేకే రాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అమరవీరుల త్యాగఫలానికి నిదర్శనంగా కార్గిల్ విజయ్ దివాస్ ను భారతీయం పేరిట కళాత్మకం సాహసోపేత దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎంఏ ఈవెంట్స్ నిర్వాహకులు ప్రతాప్ కుమార్ తెలియజేశారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో భారతీయం పేరిట చేపట్టిన కార్యక్రమాలను సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ధ సమయంలో తమ భర్తలను బిడ్డలను కోల్పోయిన వీర నారీమణులను వీరమాతలను స్మరించుకోవడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అదేవిధంగా యుద్ధంలో భాగస్వామ్యమైన సైనికులను గౌరవంగా సత్కరించుకోవడం ద్వారా దేశ సైనిక శక్తికి తగు గుర్తింపునివ్వడమేనని తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి రెవెన్యూ ప్రాంతంలో తనకు చెందిన ఎకరాల 54 సెంట్ల భూమిని తనకు తెలియకుండా విజయనగరం పాలకొండ సబ్ రిజిస్టర్ అన్యాయంగా తన భూమిని రిజిస్టర్ రద్దు చేశారని బాధితుడు గంపా సత్యనారాయణమూర్తి ఆరోపించారు. శుక్రవారం విశాఖపట్నం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అనుమతి లేకుండా విజయనగరం జిల్లా పాలకొండ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. సుమారు 10 ఏళ్ల క్రితం తన బావమరిది బొల్లాప్రగడ వెంకట రమణమూర్తి తన పేరు మీద సదరు భూమి రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు. అదే 2019 డాక్యుమెంట్ సార్. ఇదిగా సార్ ఉప ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళు చెప్పేశారు సార్. మరి జిల్లా రిజిస్టర్ జిల్లాకి తిరగుంటుండగా మళ్ళీ కేవేట్ వేసుకున్నారు సార్. వాళ్ళు మీరు నాన్న ఏ పని చేయకూడదు కేవేట్ కూడా వేసుకున్నారు సార్. తర్వాత ఆసుపత్రికి కూడా ఇచ్చారు సార్. ఆసుపత్రి కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ నన్ను అరెస్ట్మెంట్ మొదలెట్టారు సార్. అయితే నాకు నా కుటుంబానికి భవిష్యత్తులో నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఈ మీ ద్వారాగా ప్రభుత్వాన్ని నేను తెలియపరుస్తున్నాను సార్. నాకు కానీ నా కుటుంబానికి కానీ జరగకూడదని అని చెప్పి మీ అందరికి ద్వారా నేను ప్రభుత్వానికి తెలియపరిచి మన అనకాపల్లి జిల్లా రిజిస్టర్ గారు మాకు పరిధిలో లేదు, మీరు భూములు కలిసి వస్తే మీరు చేస్తాం, లేకపోతే మీరు న్యాయస్థానం అని చెప్పారు వాళ్ళు.
అయినప్పటికీ కూడా మరి వీరు మరి 11 రిజిస్టర్ గారు మరి ఏమి జీవో ఉందో నాకు తెలియదు, మరి ఏ విధంగా క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు, మరి ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే దానివల్ల మా నాన్నకి కానీ మాకు మా నాన్నకి ఇప్పుడు వాళ్ళందరి వల్ల ప్రాణహాని ఉంది సార్. మీ కోటపల్లి గణేష్ అనే వ్యక్తి అండి రోజుకి 20-30 మందిని తీసుకొచ్చి జనసేన పార్టీ పేరు చెప్పుకుని జనసేన పార్టీ ముసుగులో నర్సీపట్నం నియోజకవర్గంలో అతను విపరీతమైన అరాచకాలు చేస్తున్నాడండి. వాళ్ళేమో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దగ్గర జడ్జిల దగ్గర పనిచేసామని అబద్ధం చెప్పుకొని కారు మీద హైకోర్టు స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారండి నర్సీపట్నం ఏరియాలోని. కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులకి వాళ్ళ మీద ఎవరైతే రౌడీలు ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అండి. ఎందుకంటే ఇలాంటిది అన్యాయం మాకు మేము ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులం కాబట్టి మీ దగ్గరకు వచ్చి మేము వేడుకున్నాం. మాలాగా అనామకులైతే వేరే అనామకులైతే ఎవరో. వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జనసేన దళిత కార్పొరేటర్లపైన నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ కార్పొరేటర్లు మాసిపోగ్యు మేరీ హెచ్చరించారు. సమన్వయకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అంటూ సూచించారు. వాసుపల్లి అంటే గోడ మీద పిల్లి అని వ్యాఖ్యానించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ మండిపడ్డారు. ఆస్తుల్ని కాపాడుకోవడానికి టీడీపీ నుంచి వైసీపీకి మారింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. నిన్నైతే ఏదైతే మా వాడికి 36వ వాడికి వాసుపల్లి గారు ఎందుకు గారు అంటున్నానంటే మేము క్రిస్టియన్ అంటున్నారు కదండి. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంతే. మీరు ఎలాగైనా మమ్మల్ని మాట్లాడవచ్చు, అయితే మాకన్నా ఒక డిగ్నిటీ ఉంది. లాయల్గా చేయండి, డిగ్నిటీగా చేయండి రాజకీయం. ఒక క్యారెక్టర్ మీద లేకపోతే ఒకళ్ళ రిలీజియన్ మీద రాజకీయం చేయబాకండి. అది రాజకీయం కాదు. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, మీడియా మూలంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మా వార్డులో ఎన్నో మేము ప్రోగ్రామ్స్ చేసాం కానీ ఎక్కడ కూడా నేను ప్రేయర్ చేయటం కానివ్వండి, లేకపోతే బైబిల్ పెట్టుకొని వెళ్ళటం కానివ్వండి, లేకపోతే మా కార్యకర్తలతో కూడా నేను ఎక్కడ కూడా నా రిలీజియన్ నేను డిస్కస్ చేయలేదు. ఈవెన్ జగన్ గారి దగ్గర కూడా నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయటం అని చెప్పేస్తున్నారు. మీ సంస్కారం ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ మీద ఒక రిలీజియన్ లేడీస్ మీద ఇలా మాట్లాడుతున్నారు అంటే మీకు దళిత మహిళ ఒక క్రిస్టియన్ మహిళను అంత చిన్న చూపా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో దిగండి. మీరందరూ ఒకవైపు ఉండండి, మేము మాత్రం ఒకవైపు ఉంటాం. చలో చూసుకుందాం ఎలక్షన్లో. రాయల్గా డిగ్నిటీగా చేయండి రాజకీయం ఏదైనా చేయాలనుకుంటే. ఇలా క్యారెక్టర్ మీద రిలీజియన్ మీద చేయాలంటే ఇది రాజకీయం కాదు, కుళ్ళు రాజకీయం. మీరు భయపడుతున్నారు అయితే మమ్మల్ని చూసి అంతే. మరి ఏవి దొరక్క రిలీజియన్ మీదనో మా క్యారెక్టర్ మీద మాట్లాడతారా? ఫస్ట్ ఒకవేళ ఒకరిని చూపించేటప్పుడు 3000 మిమ్మల్ని చూపిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి సార్. అవును సార్, క్రిస్టియన్ మేము నిలబడ్డాం కూడా. వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు అనే మాటకి ఫుల్ ఎగ్జాంపుల్ మీరే. వెన్నుపోటు గురించి అంతా మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడనేకూడదు వెన్నుపోటు గురించి. క్రిస్టియన్గా నిలబడాలి. అవును, ఎస్ నిలబడ్డాము. మేరే ఎలక్షన్ మీరు ఏం చేశారు? వచ్చి మా షాప్కి వచ్చారు, అప్పుడు మేము లొంగలేదు. మా ఇంటికి వచ్చారు, మా హస్బెండ్ కాల్ పట్టుకున్నారు, మేము లొంగలేదు. అక్కడ మా క్రిస్టియానిటీ ఉంది. ఏంటి రిలీజియన్ మాట్లాడుతున్నారు? మేము మాట్లాడతాం రిలీజియన్ క్యారెక్టర్ మాట్లాడమంటారా? మాట్లాడను అయితే, ఎందుకంటే నా రిలీజియన్ అడ్డు వస్తుంది. ఒక దళిత మహిళ అని చెప్పేసి రిలీజియన్ తీసుకుని వస్తారేంటి? ఇంకేంటి దొరకలేదా మీకు? కుళ్ళు రాజకీయాలు చేయకండి సార్, దమ్ముంటే దిగండి సార్, మేము దిగుతాము. నిన్న జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. ఆ కార్యక్రమంలో ఒక దళిత కార్పొరేటర్ మీద అవాకులు చవాకులు పేలాడు. ఇప్పుడు ఈరోజు
ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. అయ్యా వాసుపల్లి అలియాస్ గోడ మీద పిల్లి గారు వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అవునా? సరే, దానికి నేను సమాధానం చెప్తాను ఖచ్చితంగా. అసలు ఆ మాట అనడానికి మీకు అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ. వెన్నుపోటు పొడిచారు, పార్టీలు మారారు, అమ్ముడు పోయారు అని అన్నారు కదా, అసలు ఆ మాట అనడానికి మీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను ఇవాళ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2009లో మీరు ఏ పార్టీలో ఉన్నారు? నెల 15 రోజులు తిరగకముందే మళ్ళీ ఏ పార్టీకి వచ్చారు? అదేవిధంగా 2019లో పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిన పార్టీ, ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ ఓడిపోగానే అక్రమంగా అన్యాయంగా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జై సుభద్రాదేవి ఉమ్మడి జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన 1 నుంచి 7 స్థాయి స్వయంగా సమావేశాలు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ నిర్వహించబడింది. సభ్యులను ఉద్దేశించి ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా ప్రజా పరిషత్ రాజ్ కుమార్ మాట్లాడారు. జడ్పీటీసీ దేవరపల్లి మాట్లాడుతూ సబ్సిడీ లోన్స్ అర్హులైన అందరికీ అందేలా చూడాలని కోరారు. ఐటీడీఏ పాడేరు పరిధిలోని నడపబడుచున్న గిరిజన గురుకుల శిక్షణా సంస్థ 2025-26 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభించాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. చాలా స్మూత్ గానే మన విశాఖపట్నం ప్రైవేట్ రిజిస్ట్రేషన్ లేనటువంటి స్కూల్స్ ఇక్కడ ద్వారకనగర్లోనే అదేదో ప్రైవేట్ స్కూల్ వచ్చిందని సో నేను తీసుకోవాలి యాక్ట్ చేశాను మేడం. మా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా స్కూల్ ఎక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ తనపై వస్తున్న అసత్య ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించినట్లుగా కంచర్ల సందీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను విశాఖ ఆరిలోవలో ఒక స్థలాన్ని కొని మోసపోయానని, అయితే దాన్ని తన భార్య పేరున రిజిస్టర్ చేయాలి అంటూ పోలవరపు రంగరాజు అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నాడని వాపోయారు. తను లొంగకపోయేసరికి పత్రికల్లో స్థానికంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నాడు అంటూ ఆరోపించారు. నా పైన అసత్యారోపణలు చేస్తూ నేను హంతకుండని నన్ను బెదిరిస్తున్న ఒక వ్యక్తి, నేర చరిత్ర కలిగిన వ్యక్తి మీద, పోలవరపు రామరాజు అనే వ్యక్తి మీద నేను వివరణ ఇవ్వడానికి, ఖండన చేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సార్. పోలవరపు రామరాజు అనే వ్యక్తి నేను స్థలం దొంగ పత్రాలతో స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, నేను హంతకుండని, నేను రౌడీ షీటర్నని మా ఆరిలో ఏరియాలో ఉన్న స్థానిక ప్రజలకి, అధికారుల దగ్గరికి వెళ్ళి నా గురించి అసత్యారోపణలు చేయడం జరుగుతుంది సార్. నేను గతంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసుకున్నాను. నాకు స్థలం అమ్మిన వ్యక్తి దొంగ పత్రాలతో నాకు స్థలం అమ్మాడు సార్. అది నేను తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఈ లోపే ఆ స్థలాన్ని నాకు రిజిస్ట్రేషన్ చేయమని పోలవరపు రామరాజు అతని భార్య పేరు పైన చేయమని చెప్పి నన్ను చాలా ఒత్తిడి తెచ్చాడు సార్. నేను చేయను కానీ క్యాన్సిల్ చేసుకుంటాను, మీకు చేయను కానీ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి నేను వచ్చేయడం జరిగింది. నేను చేయనన్నానని అతను కక్ష కట్టి నా పైన, అతని పత్రికలో నా పైన దుర్భాషలాడుతూ తప్పుడు అసత్యారోపణలతో నా పైన
వార్తలు ప్రచురించి నా పైన పోలీస్ కేసు కూడా పెట్టాడు. నేను బెదిరించానని అతన్ని వార్తలు రాశాను కాబట్టి బెదిరించాడు అని పోలీస్ కేసు పెట్టాడు సార్ నా మీద. నేను దాని మీద సీఏ గారు పిలిస్తే వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, నేను సైట్ కొనుక్కున్న విషయం, క్యాన్సిల్ చేసుకున్న విషయం, అన్ని పత్రాలు కూడా అతనికి సీఏ గారికి వివరణ ఇవ్వడం జరిగింది. సీఏ గారు విచారిస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. నా మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. 8 నెలల తర్వాత నా మీద ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే నేను సిపి గారిని కలిసి పూర్తి వివరాలతో సహా సిపి గారిని కలిసి మళ్ళీ వివరణ జరిగింది. సిపి గారు అన్ని చూసి స్థానిక పోలీస్ స్టేషన్ గారిలో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి దీని మీద విచారణ పూర్తి స్థాయిలో చేయండి, అప్పటి వరకు ఈ కేసుని పెండింగ్లో ఉంచండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే అతను ఎవరని తెలుసుకోగా నేను అతను నేర చరిత్ర కలిగి 7 కేసుల్లో ముద్దాయి, 2 కేసుల్లో జైలు శిక్ష పడింది అని తెలుసుకుని నేనేం చేశానంటే కలెక్టర్ గారికి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగిందండి. అతను మళ్ళీ నేను ఏదైతే స్థలాన్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నాగా అదే స్థలాన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో మరియు వారసులు ఎవరు సంతకాలు పెట్టకుండా, అమెరికాలో ఉన్న వారసులు సంతకాలు పెట్టకుండా అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది సార్. చేయించుకుని మళ్ళీ అది కూడా జీవీఎంసీ పట్టణ ప్రణాళిక ప్లాన్ కూడా పూర్తిగా లేకుండా అతను కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. వీటిలన్నిటి మీద పూర్తి విచారణ చేయమని నేను కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అధికారులందరికీ నేను విచారణ చేయమని కంప్లైంట్ చేయడం జరిగింది సార్. నేను కంప్లైంట్ చేశాను కాబట్టి మళ్ళా పాతవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పాత ఫోటోలు, పాత కటింగ్లు మళ్ళీ చేసి అవన్నీ కూడా నా మీద అధికారులకి అందరికీ నా గురించి. రాష్ట్రంలోని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన అత్యంత ఘోరమైన ఘటన అంటూ ఆరోపించారు. ఈ కుంభకోణంలో వచ్చిన కమిషన్లు హవాలా రూపంలో పంపిణీ చేయడం, నాసిరకం మద్యం విక్రయాల వల్ల చాలా మంది చనిపోవడం, లక్షల్లో కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లుగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇప్పటికే 300 పేజీలు చార్జ్ షీట్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇటీవల వైసీపీ నేతలు ఇస్తున్న వివరణలో పూర్తి అవాస్తవమని, అమర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాజకీయాలు ఉన్నప్పుడు కానీ గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకల్ని సిఐడి వారు సుదీర్ఘంగా విచారణ చేసి దాంట్లో పాత్రధారుల్ని, సూత్రధారుల్ని, ఒకరిని అన్ని విధాలుగా విచారించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ మద్య కుంభకోణం అక్కడ ప్రభుత్వాన్ని, దేశాన్ని అన్ని విధాలుగా అతలాకుతలం చేస్తే దాని విలువ వచ్చి 300 నుంచి 350 కోట్లు అంట. అదే మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం దాదాపు 3,000 నుంచి 3,500 కోట్లు ఇప్పటి వరకు మద్య కుంభకోణం. అసలు ఏంటి మద్య కుంభకోణం? కుంభకోణం అంటున్నాం మనం. అసలు ఏంటి ఈ మద్య కుంభకోణం అనే వివరాలకు వెళ్తే ఈ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తూ మా ప్రభుత్వం వస్తే 2024 కల్లా పూర్తిగా మద్య నిషేధం చేస్తాం అని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి అయిన 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క 2019 ముందు వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. సరే, జనాలు నమ్మారండి. దశల వారీగా మద్యాన్ని కుదిస్తూ 2024 కల్లా పూర్తిగా ఎత్తివేస్తారు మహానుభావుడు, ప్రజలు సుఖ సంతోషాలు ఉంటారు. ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు, కార్మికులు, కర్షకులు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి
సాయంత్రం పూట ఏదన్నా కొద్దిగా సేద తీసుకునే విధంగా ఏదో కొద్దిగా అలవాటు ప్రకారం తీసుకొని ఇళ్ళకి వెళ్తా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం 19 నుంచి 24 వరకు కేవలం ప్రజల యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి నాసి రకం మద్యాన్ని జేబ్రాన్ని ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మి ముఖ్యంగా ప్రైవేట్ షాపులుగా ఉండే ఈ మద్య వ్యాపారాన్ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని స్వయంగా గవర్నమెంటే కుంభకోణం చేసింది. 2019 నుంచి 24 వరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన మద్యం షాపులు వైసీపీ నాయకుల చేతుల్లో వ్యాపార సంస్థలుగా మారి ఇప్పుడు జైల్లో ఉన్న నితిన్ రెడ్డి గారి ముఖ్యమైన సూత్రధారి పాత్రధారి, వారి కింద పనిచేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, భూమిరెడ్డి చాణిక్య, తుక్కేకుల ఈశ్వర్ కిరణ్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, పల్లా దిలీప్. ఒక గోల్డెన్ వీసా రావాలంటే గతంలో దుబాయ్లో 4.5 కోట్ల రూపాయలు పెట్టి మీరేమన్నా అక్కడ స్థిరాస్తి కొంటే, అది కూడా సక్రమ మార్గంలో కొంటే మీకు గోల్డెన్ వీసా ఇస్తారు. కానీ గత సంవత్సరం నుంచి 10 నెలల నుంచి అక్కడ దుబాయ్ రాజు, అక్కడ ప్రభుత్వం గోల్డెన్ వీసా 23 లక్షలకే ఎవరైనా సరే 23 లక్షలు కడితే గోల్డెన్ వీసా ఇస్తారు. మీలో ఉన్న నిందితుల యొక్క సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలో కంచరపాలెం మెట్టు వద్ద ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గాను జిల్లా వ్యాప్తంగా 250 మంది కార్మిక నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ నల్ల చట్టాలను అమల్లోకి తీసుకొచ్చాయని, వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందని అన్నారు. కార్మిక హక్కుల సాధనకై పోరాటం తప్పనిసరంటూ సూచించారు. కార్పొరేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు జాతీయ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టేందుకు పోరాటం తప్పనిసరని హెచ్చరించారు. ఆఫీస్ పేర్లందరూ పంపించారు. సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు ఈరోజు రేపు కంచరపాలెం డివిజన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలకి జిల్లా వ్యాప్తంగా అన్ని యూనియన్స్ నుంచి, ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ 43,000 మంది ప్రాతినిధ్యం వహిస్తూ 270 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో సిఐటిగా నిర్వహించిన పోరాటాలని, ఆందోళనని ఇందులో సమీక్ష చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 ఏళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, విఓఏ, మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద సమ్మెలు, పోరాటాలు, ఆందోళన నిర్వహించాం. అలాగే పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాం. కనీస వేతనాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల మీద పోరాటాలు నిర్వహించాం. ఈ పోరాటాలన్నింటినీ కూడా సమీక్ష చేసి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు కార్మిక హక్కుల రక్షణ కోసం, కనీస వేతనాల సాధన కోసం, ఉద్యోగ భద్రత కోసం మరిన్ని పోరాటాలు చేయడం కోసం ఇందులో కార్యాచరణ రూపొందిస్తాం. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ స్పందించారు. అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ తెలంగాణలోని రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి తనపై ఆరోపణలు చేయడం మూర్ఖత్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తాను కాంట్రాక్ట్ పొందానన్నది పూర్తిగా అవాస్తవమని అన్నారు.
ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశాను. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారని. ₹1660 కోట్ల సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు అని. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. ₹1660 కోట్ల నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? రాజ్యాంగబద్ధంగా వైఎస్ఆర్సీపీకి జీవీఎంసీలోని 59 సీట్లు ఉన్నాయని, ఆ అర్హతతో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 10 మందిని నామినేట్ చేస్తున్నామంటూ జిల్లా అధ్యక్షులు కేకే రాజు తెలియజేశారు. ఈ మేరకు జీవీఎంసీ అధికారి వర్మకు వైఎస్ఆర్సీపీ 10 మంది సభ్యుల నామినేషన్లు అందించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతోనే మాట్లాడుతూ వైసీపీ చిహ్నంపై గెలిచి టీడీపీకి పార్టీ ఫిరాయింపులు చేసిన 27 మంది కార్పొరేటర్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో అందులో ఎలా నమస్కారం. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 4 రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి కమిషనర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మొదటగా 97 మంది ఓటర్స్గా 97 మంది కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్గా గుర్తిస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. అందులో 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి మొన్న ఏప్రిల్ నెలలో జరిగిన నేర అవిశ్వాస తీర్మానం సమయంలో జారీ చేసిన విప్పుకు సంబంధించి అనర్హత సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టెక్నికల్గా ఆ 27 మందికి కనుక ఓటు హక్కు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 59 ఓట్లు ఉన్నట్టు, ప్రజాస్వామ్యతంగా చూస్తే న్యాయబద్ధంగా చూస్తే 59 మంది ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టారంటూ విమర్శించారు. ఆడది పథకం రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. అమలు చేసే ఆలోచన లేకుండా హామీలను ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూడా అకౌంట్లోకి పంపించారు. ఈరోజు 38వ వార్డు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమము పూర్తిగా
మన గుర్జాబ్ రవి గారు అధ్యక్షులు, యంగ్స్టరు, గ్రేట్ అప్కమింగ్ లీడరు వైఎస్ఆర్సీపీ పార్టీకి. అటువంటి లీడర్షిప్లో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. చాలా చక్కగా ప్రతి ఒక్క స్పీకర్లో కూడా, అలాగే ప్రతి వచ్చిన శ్రేయోభిలాసులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేయోభిలాసులు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇది చాలా బాగా ఉంది. బాబు మమ్మల్ని మోసం చేశాడు, సంపద సృష్టిస్తామని అన్నాడు. ఈ రోజుకి కూడా సంపద సృష్టి లేదు. మాకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అదే ఖజానాలో సంపదగా చూపించుకుంటా ఉన్నాడు. మా పిల్లలకి నిరుద్యోగులు ఇస్తామన్నాడు. 1,60,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలోని. అంటే సంవత్సరానికి సుమారు 48,000 కోట్ల రూపాయలు ఈరోజు యజ్ఞనామం పెట్టి అదే సంపద సృష్టి అని చెప్తా ఉన్నాడు. అలాగే 18 సంవత్సరాల ఆడపిల్లలు దాటితే 59 సంవత్సరాల లోపు 1,500 ఇస్తామన్నాడు. ఆ రకంగా చూసుకుంటే 1,90,00,000 మంది ఆడపిల్లలు ఈరోజు 1,500 అందుకోవాలి అంటే సంవత్సర కాలంలో 30,000 కోట్ల రూపాయలు అదే సంపద సృష్టిగా చూపిస్తా ఉన్నాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సుమారు 2,50,000 కోట్ల రూపాయలు అప్పుడప్పుడే చేశారు. మరి చేసిందంతా ఎక్కడ తీసుకుని వెళ్ళి పెట్టారు? ఎవరికి ఇస్తామన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి రోజుల్లో కరోనా ఉన్నా కానీ 5 సంవత్సరాల కాలంలో 2,75,000 కోట్ల రూపాయలు నా పేదవాళ్ళకి పంచారు. ప్రతి పేదవాడికి కూడా అకౌంట్లోకి పంపించారు. ఎంతో ఆనందంగా మా పిల్లల్ని చదివించుకున్నాము. ఆరోగ్యశ్రీలోనేమో చక్కగా ప్రైవేట్ హాస్పిటల్స్ సుమారు 2,500 ప్రైవేట్ హాస్పిటల్స్లో మేమేమో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేవారేమో. ఇప్పుడు ఆ పని కూడా లేదు. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టమంటున్నారు. ఇప్పటికే బకాయిలు పడిపోయింది ప్రభుత్వం అని చెప్పేసి వారేమో మొర పెడతా ఉన్నారు, చీ కొడతా ఉన్నారు మమ్మల్ని. ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఈరోజు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నాడు. ఎంతో ఆశపడ్డాము కానీ పెన్షన్ లేదు. ఇప్పటికీ కూడా బీసీలందరికీ కూడా బస్సు అన్నాడు ఫ్రీ. మేము తిరుపతి మొక్కుకున్నాం కానీ ఇప్పుడేమో సిటీ బస్సు ఎక్కమంటున్నాడు. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత. భారతీయం కార్యక్రమంలో ప్రముఖుల వెల్లడి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆర్థిక కుంభకోణం కాదు, ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగించిన ఘోరమైన ఘటన అంటూ వ్యాఖ్యానించిన మహమ్మద్ నజీర్. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు గాను 10 మంది సభ్యులు నామినేట్ చేసిన వైఎస్ఆర్సీపీ. జీవీఎంసీ అధికారి వర్మకు నామినేషన్ దాఖలు చేసిన జిల్లా అధ్యక్షులు కేకే రాజు. వాచింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.